గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారని ఆశిస్తూ మరో వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈ వీడియో దేని గురించేనంటే అకాడమిక్స్ గురించి. ఏ యూనివర్సిటీ అంటే ఇగ్నో, అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇది లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుందండి. కానీ యూనివర్సిటీ వాళ్ళు 2 విధాలుగా మనకు చదువుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అనంటే ఆన్లైన్ మోడ్. సెకండ్ ఆప్షన్ ఏంటి అనంటే ఓపెన్ డిస్టెన్స్ మోడ్. వాళ్ళ వెబ్సైట్ వచ్చేసి www.ignou.ac.in అనమాట. ఇది వాళ్ళ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, వేరియస్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ అని ఉన్నాయి ఇక్కడ. అంటే వాళ్ళు ఏమేమి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు అని వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారనమాట. ఆ ప్రోగ్రామ్ పేరు, ఆ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు చదవాల్సి ఉంటుంది అంటే సంవత్సరం అయితే సంవత్సరం, 6 నెలలు అయితే 6 నెలలు అలా. తర్వాత దాని గురించి డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే మనం ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే తెలుస్తుంది దాని గురించి. అంటే అందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క సబ్జెక్టుకి ఏమేమి సిలబస్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ అందులో మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, కొన్ని సబ్జెక్ట్స్ చూడండి. ఇవన్నీ సబ్జెక్ట్స్ అనమాట. రీడ్ మోర్ అని బటన్ కొడితే కనుక మనం దాని డీటెయిల్లోకి వెళ్తాము. సో ఇవి సర్టిఫికేట్ కోర్సెస్. ద డ్యూరేషన్ వచ్చేసి 6 నెలలు, సంవత్సరం అలా ఉంటుంది. అది ఎగ్జామ్ రాసి పాస్ అవుతే సర్టిఫికేట్ వచ్చేస్తుంది మనకి. ఇది ఏఐసిటిఈ అప్రూవల్ ఉన్నది, న్యాక్ కూడా అప్రూవల్ ఉన్న యూనివర్సిటీయే. సో మనం భయపడాల్సిన పనేమీ ఉండదు. ఇది ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్, అంటే ఇండియాలో స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ లెవెల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం ఆన్లైన్ మోడ్లో చదువుకోవచ్చు ఈ యూనివర్సిటీ నుంచి. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తే ఇప్పుడు డిప్లొమా కోర్సెస్ వచ్చాయి. రీడ్ మోర్ అని కొడితే దాని లోపలికి వెళ్ళి దాని డీటెయిల్స్ అన్నీ చెప్తారు. అంటే ఎన్ని సబ్జెక్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటే పాస్ అవుతాము అని. మళ్ళీ ఒకసారి చూడండి అవైలబుల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ. ఈ అవైలబుల్ ప్రోగ్రామ్స్లో సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి, డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, డిగ్రీ కోర్సు, పీజీ అండ్ పిహెచ్డి కూడా చేయొచ్చు మనం. ఇలా మొత్తము సబ్జెక్ట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని మనకు నచ్చిన సబ్జెక్ట్ని మనం రీడ్ మోర్ అని కొడితే కనుక సబ్జెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తాము. డీటెయిల్స్ అంటే ఏముంటుంది అని అంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, అండ్ ఆ సబ్జెక్ట్ ఏ రీజనల్ సెంటర్స్లో అవైలబుల్ ఉన్నాయి, సబ్జెక్ట్ కోఆర్డినేటర్ ఎవరు, ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ క్రెడిట్ స్కోర్ కూడా కనిపిస్తుంది అందులో. ఇక్కడ చూడండి, ఒకటి పీజీ డిప్లొమా కోర్సు. ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది చూడండి, పైన డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. దాని ఆబ్జెక్టివ్ ఏంటి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఫీజు ఎంత కట్టాలి, కోర్సు కోడ్ ఏంటి, టైటిల్ ఆఫ్ కోర్స్ పేరేంటి, ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, ఆ క్రెడిట్స్లో ఏ సబ్జెక్ట్కి ఎన్నెన్ని క్రెడిట్స్ వచ్చాయని కూడా డీటెయిల్డ్గా వాళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి రీజనల్ సెంటర్ అండ్ స్టడీ సెంటర్, హైదరాబాద్ లొకేషన్లో ఎక్కడ ఆ కోర్స్ని ఏ స్టడీ సెంటర్లో చెప్తున్నారు అనేది అడ్రస్ ఇచ్చారు అక్కడ. హైదరాబాద్ వాళ్ళైతే హైదరాబాద్, భోపాల్, పూణే, బెంగళూరు, కొచ్చిన్,
కర్నాల్, ఈ అన్ని లొకేషన్స్లో ఎక్కడైతే ఈ కోర్స్కున్న డౌట్స్ని క్లియర్ చేసే స్టడీ సెంటర్ అడ్రసెస్ అన్నమాట ఇవి. ఆ స్టేట్ని బట్టి లొకేషన్ మారుతూ వస్తుంది చూడండి. నోయిడా, ఇది ఈ డీటెయిల్స్ అన్నీ స్టడీ సెంటర్స్ గురించి ఇచ్చారు. మళ్ళీ ఒకసారి చూసేయండి. అవైలబుల్ ప్రోగ్రామ్స్ వాళ్ళ సంబంధించిన సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఏవైతే ఇగ్నో యూనివర్సిటీ ఆఫర్ చేస్తుందో స్టూడెంట్స్కి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఒక్కసారి మీరు చూసుకొని రీడ్ మోర్ కొడితే అందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా, డిస్క్రిప్షన్, ప్రీవియస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, స్పెషలైజేషన్, ఫీ, కోర్స్ డీటెయిల్స్ అంటే కోర్స్ పేరు, కోర్స్ క్రెడిట్స్, ఆ కోర్స్లో ఉన్న సబ్జెక్ట్స్, అండ్ ఈ కోర్సు ఏ స్టడీ సెంటర్లో మీకు డౌట్స్ క్లియర్ చేస్తారనే రీజనల్ వైజ్ అంటే స్టేట్ వైజ్ స్టడీ సెంటర్ అండ్ రీజనల్ సెంటర్ కూడా డీటెయిల్స్ కింద కోర్స్ కిందనే ఇచ్చేశారు. అండ్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన కోఆర్డినేటర్ని కూడా అసైన్ చేశారు. ఆ సబ్జెక్ట్ కోఆర్డినేటర్ పేరు, అతని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేశారు. ఇది చూడండి, ఇవన్నీ స్టడీ సెంటర్స్ అన్నమాట. వివిధ రాష్ట్రాలలో ఈ స్టడీ సెంటర్లో ఈ సబ్జెక్ట్కి సంబంధించిన డౌట్స్ని క్లియర్ చేస్తారు వాళ్ళు. హైదరాబాద్లో ఈ కోర్స్కి సంబంధించి ఇన్ని స్టడీ సెంటర్స్ ఉన్నాయి. షిమ్లాలో కూడా స్టడీ సెంటర్ ఉంది ఈ కోర్స్కి, ఈ పర్టికులర్ కోర్స్కి. సర్టిఫికేట్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ స్కిల్స్, దీని డిస్క్రిప్షన్, దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీ స్ట్రక్చర్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కోర్స్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇది సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్కి కూడా స్టడీ సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నాయి, కొంచెం కిందికి వెళ్తే షిమ్లా, బెంగళూరు, నోయిడా, ఇలా జైపూర్, ఇన్ని రాష్ట్రాలలో ఈ కోర్స్కి సంబంధించిన స్టడీ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 15 అనమాట. అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ 15 జూలై 2025. మళ్ళీ చెప్తున్నాను, డేటు 15 జూలై 2025. ఇది మనకు వెబ్సైట్లో ఫస్ట్ పేజ్లో ఉంది. ఇదంతా డిస్టెన్స్ మోడ్ అండి. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్లో
ఈ కోర్సులున్నాయి. అలానే మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. ఆన్‌లైన్ మోడ్ గూడా ఇంకొక ఆప్షన్ ఉంది. అది కూడా చూద్దాం. ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గూడా చేస్తారు. ఇది ఓడిఎల్ అంటే ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్. ఇక్కడ చూసారా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అని ఉంది. మొత్తం 333 కోర్సులున్నాయి. అంటే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో 21 స్కూల్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయి. ఇగ్నో యూనివర్సిటీ వాళ్ళు 333 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. చూడు ఫస్ట్ ఆప్షన్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అని ఉంది. ఇది మనము అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 15 జూలై 2025. మనం అప్లికేషన్ సబ్మిట్ చేయకముందు మనకు DEBID అనేది ఒకటి జనరేట్ చేసుకోవాలి. ఇది ఎలా జనరేట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ స్టడీ చేస్తే మనకు తెలుస్తుంది. అదే కాకుండా ఇక్కడ చూడండి హిందీలోను మరియు ఇంగ్లీష్‌లోను అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది వీడియో కూడా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ కింద ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఒక తర్వాత ఒకటి. అండ్ ఇక్కడ మనం క్లియర్‌గా చూడాల్సింది ఏంటంటే మనం అప్లోడ్ చేసే మన ఫోటోగ్రాఫ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇవి 100 KB కంటే మించకూడదు. ఇవన్నీ 100 KB కంటే ఎక్కువ ఉంటే అది యాక్సెప్ట్ చెయ్యదు. సో మనం దాన్ని క్రాప్ చేయాలి. క్రాప్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కింద చూడండి స్టెప్ బై స్టెప్గా ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ క్లియర్గా వివరణతో ఇచ్చారు. మీకు ఇది కావాలని అనుకుంటే వీడియో రూపంలో కూడా ఉంది. అది ఇంగ్లీషు హిందీలో ఉంది. ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ మనం డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. అలా కాకుండా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ పేజ్కి ఫ్రంట్కి వెళ్తే ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళది లాగిన్. అలా కాకుండా కొత్తగా ఫస్ట్ టైం మనం అప్లికేషన్ అప్లై చేస్తూ ఉంటే ఈ పేజ్ స్టార్టింగ్లో ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఉంది, అది క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ కొత్తగా మనము మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మన ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. దాని ద్వారా మనము నెక్స్ట్ టైం నుంచి రిజిస్టర్డ్ యూజర్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే మనం లాగిన్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ టైం ఫిల్ చేయాల్సిన ఫామ్ డీటెయిల్స్. జూలై 2025 అడ్మిషన్ సైకిల్ ఇది హిందీ వీడియో, ఇదేమో ఇంగ్లీష్ వీడియో. ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అని ఇచ్చే డీటెయిల్స్. కింద ప్రతి ఒక్క ఆప్షన్ ఎలా ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్లో అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుందన్నమాట అందుకు. మనకి ఇక్కడ జాగ్రత్త పరచుకోవాల్సింది ఏంటి అని అంటే మనం అప్లోడ్ చేసే ఫోటోగ్రాఫ్ కానీ, మన సిగ్నేచర్ కానీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, కేటగిరీ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ ఆ సైజ్ని బట్టే మనం ఇవ్వాలి. 100 KB, కొన్నిటికైతే 200 KB అలా ఇచ్చారు. దానికి మించి ఎక్స్టెన్షన్ జరిగితే అది యాక్సెప్ట్ చెయ్యదు. ఇదేమో ఆన్లైన్ ప్రోగ్రామ్స్. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు మనము. ఇక్కడ కూడా లాస్ట్ డేట్ ఉంది. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఈ కోర్సెస్ మాత్రమే ఆన్లైన్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. అలా స్క్రోల్ అవుతున్నాయి, దాని మీద క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ వస్తున్నాయి. ఇదొక కోర్సు, ఇదొకటి, ఇది మాస్టర్స్ అంటే పీజీ కోర్సెస్ ఇవన్నీ. ఇవి డిప్లొమా కోర్సెస్, ఇది పీజీ ప్రోగ్రామ్స్. ఆన్లైన్లో కూడా మనకు సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి, డిప్లొమా కోర్సెస్, డిగ్రీ, పీజీ ఈ కోర్సెస్ ఉన్నాయి. ఆన్లైన్ మైడ్ వచ్చేసి మనం రీజనల్ సెంటర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. వీటికి స్టడీ సెంటర్స్ ఎలా ఉంటాయని అంటే ఆన్లైన్లోనే ఉంటాయి. ఓ మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్, సర్టిఫికేట్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్ మోడ్లో కూడా. ఇక్కడ అప్లై నౌ దగ్గర ఇస్తే అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ స్టూడెంట్స్కి ఆన్లైన్ కోర్స్ వచ్చేసి. ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకుంటే ఇది ఏంటి ఆన్లైన్ మోడ్లో. మనం ఇంతకుముందు చూసింది ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఇదేమో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. All the best.